వెళ్ళిపోతున్నారు. కుదిరితే ఒకసారి మాట్లాడదాం. అరే వద్దులే, ఎందుకు డిస్టర్బ్ చేయటం. ఎక్స్క్యూజ్ మీ సార్. న్యాచురల్ ఇక్కడ అక్కడ వాటర్ ఫాల్ అవుట్ ఉంది. ఓకే. అట్లాగే ఒక డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ వస్తూనే ఉంటాయండి. కొత్త ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తుంటాము, ఇది చేస్తుంటాము. వాటర్ కూడా ఉంటాయి. సీఎం గారు వచ్చిన తర్వాత ఇది ఇక్కడ వాటర్ షార్టేజ్ ఉందండి. ఓకే. యాక్చువల్లీ సీఎం గారు వచ్చిన తర్వాత వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను, మాకు వాటర్ కావాలని చెప్పేసి. చింటూ బ్రోలు కూడా జరుగుతున్నారు ఇక్కడ. ఇటు ఆకలి వేస్తుందా ఏంటి, పలకరించి వద్దాం. హాయ్ బ్రో, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్? మొహమాట పడకు, నేను వెళ్ళిపోతా, నువ్వే పర్మనెంట్ ఇక్కడ. టెంపరీ గెస్ట్ నేను ఈ ఒక్కరోజుకే. వన్ స్టాప్ ఎక్స్ప్రెస్. అదే క్యా హై పీనే కా? థమ్స్ అప్. ఏడ చూసినా వర్కర్స్ ఉన్నారు. అన్న నా ముందు ఇప్పటికి 3 సార్లు తిరిగిండు ఈ బగ్గీ డ్రైవర్. ఈ చెట్ల దగ్గర వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే, రౌండ్గా చెట్లు ఉంటాయి, మధ్యలో కూడా ఒక 4 ట్రీస్ ఉన్నాయి. అలా కాకుండా ఈ బ్యాక్లో ఫ్లవర్స్ వచ్చేలాగా వ్యూ పెట్టుకుని ఈ చెట్టు పైన కూర్చొని మీరు ఒక ఫోటో తీసుకోండి, అద్దరిపోద్ది. మెట్ట మధ్యాహ్నం ఎండ చంపుతుంది. సరిగ్గా చూడండి, గ్రీకు శిల్పం కదా. ఇలాంటి ఫేస్ కట్లు చూస్తే హృతిక్ రోషన్ గుర్తొస్తాడు. అబ్బా నాకు. ఐఎమ్ ఫోర్స్డ్ టు బైట్ యూ యాజ్ యూ ఆర్ డిస్ట్రాయింగ్ నేచర్. బీయింగ్ ఏ ఓల్ స్టిల్ కాంట్రిబ్యూటింగ్ టు నేచర్. ఆర్ యూ ఏ హౌలా డిస్ట్రాయింగ్ ద నేచర్? అమ్మా తిట్టేసింది. స్టార్ట్ చేశారు నిబ్బా నిబ్బీస్. అది ఎంట్రెన్స్. అక్కడ నుంచి ఇలా ముందుకు వస్తే ఇక్కడ టికెట్స్ ఇస్తారు. ఈ పార్క్ లోపలికి రాగానే అక్కడ ఎంట్రెన్స్ కనిపిస్తుంది కదా, వైట్ కలర్ కార్ పక్కన, అది ఎంట్రెన్స్. అక్కడ నుంచి ఇక్కడ లోపల రాగానే ఇది ఎంట్రెన్స్ దగ్గరలో ఉన్న ఇది ఒక డిజైన్ అనమాట. ఇది ఆర్కిటెక్చర్ లాగా ట్రై చేశారు, బాగుంది. ఇక్కడ నుంచి మనకి ఈ పాత్ ఉంది కదా, ఈ పాత్లో వెహికల్స్తో తీసుకెళ్తారు. మనం బగ్గీలో వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళొచ్చు, లేదంటే జస్ట్ అలా నడుచుకుంటే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు. ఏదో హార్ట్ కప్ కేఫ్ కఫే అని ఉంది. మేబీ ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అనుకుంటా, ఇంకా రెనోవేషన్ అయిన తర్వాత ఏదో చేస్తారు. అండ్ దెన్ మనం ఇలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోతే ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు కంప్లీట్ అవుద్దో తెలీదు. రోడ్డు కూడా సరిగా లేదు, మట్టి రోడ్డే ఉంది. ఇంకా రోడ్డు కూడా కన్స్ట్రక్షన్ చేయాలి. ఇటు పక్కన చూస్తే గ్రీనరీ కోసం చెట్లు పెట్టారు, సన్నగా పొడుగ్గా ఉన్నాయి. ఇవేం చెట్లో తెలియదు కానీ పర్లేదు, ఈవినింగ్ పూట చూస్తే బాగుంటుంది. అక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వస్తే ఈ రోడ్ ఇలా కంటిన్యూషన్ ఉంది. ముందుకెళ్తే ఏమొస్తుందో చూద్దాం. ఇలా బగ్గీలో వెళ్తూ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారన్నమాట పార్క్ని. ఈ బగ్గీ ఖాళీగా వెళ్తుంది. ఇది మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి. ఎండ ఎక్కువ ఉండటం వల్ల మరి జనాలు తక్కువ ఉన్నారేమో తెలియదు. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇంటి దగ్గర చూసిన బంతి పూలు, మందార పూలు లానే ఉన్నాయి, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. గార్డెనింగ్ బాగుంది. బాగా అనిపిస్తుంది. కానీ ఇవి డే టైంలో కంటే రాత్రిపూట లేదంటే సాయంత్రం పూట చూసినప్పుడు ఆ కూల్ వెదర్కి ఇంకా బాగా అనిపిస్తుంది, చూడడానికి లుక్ బాగుంటుంది. కానీ ఈవినింగ్ వస్తే అంత టైం ఉండదు ఎక్స్ప్లోర్ చేయడానికి. వర్కర్స్ ఇంకా వర్క్ చేస్తున్నట్టున్నారు. అన్న రోజుకి ఎన్నిసార్లు వాటర్ కొడతారు? कितने बार पानी? 2 बार डेली. कितने दिन फ्रेश हो सकता है इससे? इतना नहीं पता. आपका काम कर रहा है. ठीक है भाई, थैंक यू. ఇది ఎన్ని రోజులు ఫ్రెష్గా ఉంటుందో తెలీదు. వాళ్ళైతే వాటర్ కొడుతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఏదో ఈత వనం లాగా ఉంది, ఈత తోట. పల్లెటూళ్ళు గుర్తొచ్చినాయి సడన్గా ఇవన్నీ చూస్తే. ఇంకేదో టెంటింగ్ చేస్తున్నారు ఇక్కడ, ఏదో వాళ్ళు కొత్త మళ్ళీ చేసేలా ఉన్నారు. ఇట్ ఈస్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ అండి. ఇంకా ఇది కంప్లీట్గా ఏం జరగలేదు, పూర్తి వర్క్ ఏం అవ్వలేదు అని అర్థమవుతుంది చూస్తుంటే. మేబీ ఇంకొక 1 మంత్ తర్వాత వస్తే అన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి. అప్పుడు పిక్చర్ క్లియర్గా ఉంటుంది, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎలా ఉంది అనేది అప్పుడు క్లారిటీ చెప్పొచ్చు.
ఓపెనింగ్ అయితే జరిగింది కానీ ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ జరగలేదని అర్థమవుతుంది. చింటూ బ్రోలు కూడా తిరుగుతున్నారు ఇక్కడ. వీడికి ఆకలి వేస్తుందా ఏంటి, ఎండలో తిరుగుతున్నాడు. హే బ్రో, హాయ్. ఇదిగో అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. స్టిల్ మేబీ ఆఫ్టర్ 1 month విజిట్ చేస్తే బెటర్గా ఉండొచ్చు, అన్నీ చూసే ఛాన్స్ ఉంది. ఇలా ఈ దారిలోంచి నడుచుకుంటూ వెళ్దాం, ఎటు వెళ్తామో చూద్దాం. ఇలా కొమ్మల మధ్యలోంచి నక్కి నక్కి పోవాలి, తొక్కుకుంటూ పోవాలి అంటారు కదా. ఈత వనంలో మనం అలాగే వెళ్ళాలి. ఇప్పుడు ఆ పక్కనే తాటి వనం ఉంది. ఈత కళ్ళు కంటే తాటి కళ్ళు నాకు ఎక్కువ ఇష్టం. ఆ పోద్దాడు కళ్ళు అంటారు కదా, తీయగా ఉంటుంది. అంటే తీయగా ఉంటుంది, మజ్జిగ కాదు, ఇది కళ్ళు. తాగితే బాగుంటుంది. చాలా ఇష్టంగా తాగేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు కళ్ళు దొరుకుతుందో లేదో తెలియదు కానీ ఊరికి వెళ్ళటమే తగ్గిపోయింది. మనం వెళ్ళినప్పుడు కళ్ళు దొరకటం, తాగటం కొంచెం కష్టమే అనుకోండి. ఇదంతా చూస్తుంటే నాకు ఒక క్రియేటివ్ థాట్ వచ్చింది. ఇవి కొన్ని రోజులు అయిన తర్వాత మరి ఈత కళ్ళు తాటి కళ్ళు ఇస్తుందా? ఇస్తే దాన్ని ఇక్కడ వచ్చే విజిటర్స్కి మళ్ళీ దాన్ని కూడా ఎంతో కొంత ఎంఆర్పి పెట్టి అమ్మేసి అయిపోద్దిగా. ఎక్స్పీరియన్స్ చూస్తూనే కళ్ళు తాగుతూ ఎంజాయ్ చేస్తారు. ఊరికే ప్రోడక్ట్ అయితే వేస్ట్ చేయరు కదా. కళ్ళు వస్తే మార్కెటింగ్ చేసి క్యాష్ చేసుకుంటారు ఏదోలాగా. ఈ ఏమో మామూలుగా ఆఫీసుల్లో, స్కూల్స్ దగ్గర, కార్పొరేట్ ఆఫీసుల దగ్గర ఉండే డిజైన్ చెట్లు ఇవి. ఇవి మన రోజు లైఫ్లో చూస్తూనే ఉంటాం కానీ వీటిని ఏమంటారో మనకు తెలియదు. ఇదిగో ఇక్కడ ఒక చింటూ బ్రో ఉన్నాడు. చింటూ బ్రో సీడ కనబడితే అడిగి పోవటం మనకు ఒక చిన్న లైక్ అన్నమాట. అవంటే పలకరించి వద్దాం. హాయ్ బ్రో, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్? మొహమాట పడకు, నేను వెళ్ళిపోతా, నువ్వే పర్మనెంట్ ఇక్కడ. టెంపరీ గెస్ట్ నేను ఈ ఒక్కరోజుకే. ఆల్ గుడ్ బ్రో, మంచిగా తిను, నేచర్ బాగుంది, రెస్ట్ తీసుకో, ఎంజాయ్ చేయి. నైస్, క్యూట్గా అనిపిస్తాయి డాగ్స్. ఎందుకో కొన్ని స్ట్రీట్ డాగ్స్ రాత్రిపూట వైలెంట్గా బిహేవ్ చేస్తేలే కానీ నార్మల్గా 90% డాగ్స్ని చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఇదేదో వెరైటీగా డిజైన్ చేశారు. వీటికి మనం పేర్లు తెలియదు, ఏం తెలీదు, చూసి బాగుంది అనుకోవటమే. ఇది చిన్న షిప్ లా ఉంది కానీ షిప్ కాదు, మేడ్ ఇన్ చైనా అని ఉంది. కంటైనర్స్ ఏమో, ఈ షిప్ క్యారీ చేస్తున్న కంటైనర్స్ అనుకుంటారు. జస్ట్ ఇమాజిన్ దిస్ ఈజ్ యాజ్ ఎ షిప్ అండ్ ఇట్ ఈస్ క్యారింగ్ సమ్ కంటైనర్స్. మన దేవరా ఉన్నాడు కదా, దేవరా స్మగ్ల్ చేసే గూడ్స్ ఇవేనేమో మేబీ. ఈ రాళ్ళు ఏవో అద్భుతంగా ఉన్నట్టున్నాయి, కలర్ఫుల్గా బాగున్నాయి. స్టోన్స్ బాగున్నాయి. ఓ, ఈ వాల్ కూడా కలర్ఫుల్ స్టోన్స్తో కట్టారా? సీ దిస్ వాల్. అందుకే చెప్తా నేను, ఈవినింగ్ టైంలో వస్తే ఈ కలర్స్ అన్నీ బాగా కనపడతాయి. ఈ సన్లైట్కి వాటి కలర్, ట్రూ కలర్ ఏంటో తెలియదు మనకు ఒక్కోసారి. వాళ్ళు ఏదో చేశారు, ఏం చేశారో నాకు అర్థం కాలేదు. నేను మాత్రం చూస్తున్నా, మీకు చూపిస్తున్నా. మెట్ట మధ్యాహ్నం ఎండ చంపుతుంది. ఈ గ్లాసెస్ కూడా లేకపోతే కళ్ళు ఖరాబ్ అయ్యేలా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ దాహం వేస్తే స్నాక్స్ లాంటివి డ్రింక్ చేయడానికి, తినడానికి ఏవో ఉన్నట్టున్నాయి. లెట్స్ ట్రై సంథింగ్. ఇంత ఎండలో ఏమి తాగకుండా తిరగాలంటే కొంచెం కష్టమే. वन स्टॉप एक्सप्रेस। भैया क्या है पीने का? थम्स अप है बॉटल में या टिन? टिन कितना? एक 80 रुपीज़। वो वाला टिन है। एक चिल्ड टिन दे दो। चिल्ड? हाँ, बहुत ठंडा वाला ज़्यादा। और कोकोनट भी है। कितना एक कोकोनट? 100 रुपीज़। ఇందాక తీసుకున్న థమ్స్అప్ ఇక్కడ మనం కంప్లీట్ చేసేసి
కాసేపు రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ముందుకు వెళ్దాం. ఇదేదో బాగుంది. కాకపోతే మనం ఏదో ప్యూర్ పార్క్కి వచ్చి గార్డెనింగ్ లాగా ఏం లేదు ఇక్కడ. అక్కడక్కడ మంచి మంచి చెట్లు ఉంటాయి. నచ్చిన చోట చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవటమే. కంప్లీట్గా ఎక్కడ చూసినా పార్క్ లాగానే, ఎక్కడ చూసినా కలర్ఫుల్గానే అయితే లేదు డెఫినెట్గా. ఇక్కడ ఏవో ఎల్లో కలర్ పూలు ఉన్నాయి. చెట్లు చూస్తే తెలుస్తుంది ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టారు. మరి న్యాచురల్గా భూమిలోంచి గ్రో అయినాయా లేదో తెలీదు. ఇంకా పూల కుండీలు కూడా వాటికే ఉన్నాయి. నైస్ ఫ్లవర్స్. ఇంకా పోతే ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. వీటికి ఆకులు లేవు, పూలు లేవు. ఎడారిలో ఉన్నట్టుగా ఉంది ఈ చెట్లను చూస్తుంటే. కాకపోతే ఎడారిలో వెరైటీ ఏంటంటే ఇక్కడ ఇసుక లేదు, కింద రాళ్ళు ఉన్నాయి. కింద ఎవరైనా చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే చూడండి, రాళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. ఆ పిల్లలు కాళ్ళు వేసారంటే ఇరుక్కుంటాయి. తీయడానికి వస్తుందేమో కానీ దెబ్బలు తగులుతాయి. కొంచెం చూసుకొని నడిపించాలి ఈ రాళ్ళ మధ్యలో పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు. చూడండి, చాలా పెద్ద పెద్ద హోల్స్ కూడా ఉన్నాయి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా కాళ్ళు పెట్టే ఛాన్స్ ఉంది. జస్ట్ బీ కేర్ఫుల్ గైస్. బగ్గి మళ్ళీ ఖాళీగా వస్తుంది. అలానే నెక్స్ట్ స్టాప్లో దింపేసి మళ్ళీ రిటర్న్ వెళ్తుంది. ఇది మళ్ళీ అక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వేరే ప్యాసింజర్స్ని, విజిటర్స్ని తీసుకొస్తుంది. ఇది అక్కడ మనం ఎంట్రన్స్లో లెఫ్ట్కి రాగానే చూసినాం కదా ఫ్లవర్స్, మళ్ళీ అవే ఫ్లవర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సేమ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇదేదో ఫారెస్ట్లా ఉంది, వెళ్దాం. ఇలాంటి నార్మల్గా న్యూజిలాండ్లో అట్లాంటి కోల్డ్ ప్లేసెస్లో పెరిగే చెట్లు అనుకుంటాయి ఇవి. ఎందుకంటే ఇలాంటి హారర్ మూవీస్, సస్పెన్స్ మూవీస్ అలాంటివి చూసినప్పుడు దాంట్లో ఉంటుంది. ఇలాంటి ఫారెస్ట్లో సీన్స్ ఉంటాయి, చేజింగ్లు అలాంటివి. ఈ వ్యూ కరెక్ట్గా ఉంది. పార్క్ మొత్తంలో ఎక్కడ చూసినా హైలైట్గా ఉంది ఏంటి అంటే ఈ ఫ్లవర్సే. ఈ చిన్న చిన్న ఫ్లవర్స్, ఫ్లవర్ గార్డెనింగ్ అనొచ్చు. మిగతా చెట్లన్నీ చూడడానికి క్యాజువల్ లుక్లో ఉన్నాయిలే, కానీ ఈ ఫ్లవర్స్, కలర్ఫుల్ ఫ్లవర్స్ని చూసినప్పుడు పిల్లలు, ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. దే లైక్ ఫ్లవర్స్ మోర్ కదా. నైస్ వ్యూ. ఫ్యామిలీస్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ సెల్ఫీ స్పాట్ అని చాలా మంది చెప్తారు కదా. ఒక లోటు ఏంటంటే ఇక్కడ ఆ జస్ట్ ఫ్రేమ్స్ లవ్ షేప్లో పెట్టడం కంటే కూడా దాని మీద కూడా ఫ్లవర్ డెకరేషన్ చేస్తే బాగుండేది. మామూలుగా ఫంక్షన్స్లో చేస్తారు కదా, సేమ్ డిజైన్లో ఫ్లవర్ డెకరేషన్ చేస్తారు. మరి చుట్టూ ఫ్లవర్స్ ఉన్నాయి కానీ ఆ ఫ్రేమ్స్కి మాత్రమే ఫ్లవర్స్ పెట్టలేదు. ఇల్లు పెడితే ఇంకా బాగుండేది. ఒక్కో ఫ్రేమ్కి ఒక్కో కలర్ ఫ్లవర్స్తో కానీ, మిక్స్డ్ కలర్ ఫ్లవర్స్తో కానీ డిజైనింగ్ చేస్తుంటే
చాలా బాగుండేది. ఎక్కడ చూసినా పూలు పూలు పూలు, ఎండ, పూలు, చెట్లు ఇవి మాత్రమే కనిపిస్తాయి మీకు మిట్ట మధ్యాహ్నం వస్తే. ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఏంటో మరి తెలియదు మనకి. ఆ పైనకి వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడ ఫ్లవర్స్ ఎక్కడైతే స్టార్ట్ అయినాయో అక్కడ నుంచే మనం ఆగి ఫొటోస్ తీసుకోవాలంట. ఆ మీదకి వెళ్ళనివ్వట్లేదు. ఏడ చూసినా వర్కర్స్ ఉన్నారు. అంతేలే, ఇంత పెద్ద తోటని మేనేజ్ చేయాలంటే వర్కర్స్ చాలా మంది కావాలి. ఇదేదో కలర్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు కొంచెం చల్లగాలి వస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంది. ఇంకొద్దిసేపు తిరిగే ఎనర్జీ వస్తుంది గాలి చల్లగా వచ్చినప్పుడు. రాక్స్ ఇది మరి కట్ చేసారా, న్యాచురల్ రాక్స్ ఇలా ఉన్నాయో తెలీదు. అడిగితే న్యాచురల్ రాక్సే అంటారు. మేబీ న్యాచురల్ రాక్సే అయి ఉండొచ్చు. బాగుంది. మర్రి చెట్టు మొదలు కూడా ఇలాగే లావుగా ఉంటుంది కదా, అది గుర్తొచ్చింది. అండ్ ఏవో డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి చెట్లు. అయితే ఇక్కడ మిస్సింగ్ ఏంటి అంటే ఆ చెట్లు రకరకాలుగా ఉన్నాయి, చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా రకాల రాక్స్ ఉన్నాయి. వాటి కింద వాటి నేమ్ బోర్డ్స్ పెడితే బాగుండేది. అది ఏ రకమైన చెట్టు, అది ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్లేస్లో అది ఫేమస్ అనేది పెడితే మనకు క్లారిటీ వచ్చేది. అలా లేదు, జస్ట్ చూసి మనం బాగుంది అనుకోవాలి అంతే. ఇదిగో కూర్చునే చెట్లు అన్నారే అవి ఇవే. వాటి కాండాన్ని చైర్స్ లాగా డిజైన్ చేసేలాగా చేశారు. కాస్టింగ్ ప్రాసెస్ ఏదో వాడుంటారు. కొంచెం ఇంజనీరింగ్ టర్మ్స్లో చెప్పాలంటే ఏదో కాస్టింగ్ లాంటిది ఏదో యూజ్ చేసి ఆ షేప్లో మౌల్డ్ చేసి ఉంటారు. నైస్. సాయంత్రం పూట వచ్చి ఒక 4-5 ఫ్రెండ్స్ ఒక్కో చెట్టు దగ్గర ఒక్కొక్కరు కూర్చొని కూల్ వెదర్లో మాట్లాడుకుంటే బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ డస్ట్బిన్ ఉంది, ఏమన్నా డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ తీసుకుంటే వేస్టేజ్ పడేయడానికి. ఈ చెట్ల దగ్గర వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే, రౌండ్గా చెట్లు ఉంటాయి, మధ్యలో కూడా ఒక 4 ట్రీస్ ఉన్నాయి. అలా కాకుండా ఈ బ్యాక్లో ఫ్లవర్స్ వచ్చేలాగా వ్యూ పెట్టుకుని ఈ చెట్టు పైన కూర్చొని మీరు ఒక ఫోటో తీసుకోండి, అద్దరిపోద్ది. మీరు చూస్తున్నారు కదా కలర్ఫుల్గా బ్యాక్గ్రౌండ్ రెడ్గా బాగుంది. సో ఈ ప్లేస్లో మీరు ఒక సెల్ఫీ తీసుకోండి, సూపర్ ఉంటుంది. ఆ అన్న నా ముందు ఇప్పటికి 3 సార్లు తిరిగిండు ఈ బగ్గీ డ్రైవర్. ఇక్కడ మధ్యలో ఏదో డిజైన్ ఉంది. ఇదిగో ఇంకా కన్స్ట్రక్షన్ ఏం చేస్తున్నారో మరి. మేబీ ఇది డ్రైనేజ్ వాటర్కి అండర్ గ్రౌండ్ కనెక్షన్ అనుకుంటా. స్టిల్ ఇలాంటివి కూడా మీకు కనబడతాయి ఇక్కడ వచ్చినప్పుడు. అవి పాలిష్గా ఏముండదు, మట్టి కుప్పలు, గుంతలు, ఇటుక పిల్లలు, రాళ్ళు, రప్పులు అన్నీ ఉన్నాయి. ఇలా ఒకసారి మనం పైనకి వెళ్ళి చూద్దాం. చెట్లు గుబురుగా ఉన్నాయి. లెట్స్ గో అప్ అండ్ సీ. పువ్వులు రాలిపోతున్నాయి కింద. రాలిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లవర్స్ వస్తే చెట్టు కలర్ఫుల్గా ఉంటుంది. జస్ట్ సీజనల్ ఫ్లవర్స్ లాగా రాలిపోయి మళ్ళీ చెట్లు ఎండిపోయి ఫ్లవర్స్ లేకుండా ఉంటే బోర్ కొట్టిద్ది.
స్మూత్ రాళ్ళు ఉన్నాయి ఇక్కడ, కూర్చోవచ్చు అనుకుంటా. అనుకోవడం ఏంటి, కూర్చోవచ్చు, అలసిపోతే ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇదిగో ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళ వర్కర్స్ యొక్క లంచ్ బాక్స్లు అన్నమాట ఇవి. స్నాక్స్ కూడా ఏవో ఉన్నాయి. ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఒక వ్యూ తీద్దాం, బాగుంది. ఇప్పుడు ఇది నేను మళ్ళీ కిందకి వెళ్ళి అక్కడ నుంచి డౌన్ సైడ్ నుంచి కూడా చూపిస్తా. ఇది పైనుంచి వ్యూ అన్నమాట. ఇలా చూసినా బాగుంది. కిందకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. మీరు ఎవరైనా రావాలనుకుంటే 3:30కి అలా వచ్చేసి 6 లోపే అనుకుంటా. ఇది 6కి క్లోజ్ అని చెప్తున్నారు. 3:30 to 6 వరకు చల్లని సాయంత్రం చూస్తే బాగుంటుంది. మండు టెండర్లో చూసే కంటే ఈవినింగ్స్ ఇట్ లుక్స్ గుడ్. సో ఫ్రెండ్స్, మనం ఇందాక చూసాం కదా బ్యాక్ సైడ్ నుంచి, అక్కడ నుంచి మనం వ్యూ చూసాం కదా, అది ఇప్పుడు కింద నుంచి అన్నమాట. ఇది వీడియోస్ పార్ట్ బాగుంది. వీడియోస్ గార్డెనింగ్ బాగుంది. చాలా మంది ఉన్నారు. నేను ఇక్కడ వీడియో తీద్దాం అనుకుంటే ఆల్మోస్ట్ ఒక 10 to 15 మెంబర్స్ కలిసి ఉన్నారు ఫొటోస్ తీసుకుంటూ, సెల్ఫీలు. వాళ్ళందరినీ వీడియోలో క్యాప్చర్ చేయడం ఇష్టం లేక వెయిట్ చేయాల్సి వచ్చింది. లోపలికి రానివ్వట్లేదు సెక్యూరిటీ. అమ్మాయిలు పంపించు, నన్ను పంపించని అడిగితే అందరిని ఎట్లా పంపిస్తారు సార్ అంటుండు. అంటే అమ్మాయిలు పంపించి మళ్ళీ అందరిని ఎట్లా పంపిస్తూ ఉంటుంది ఏంటంటే, సర్లే అని చెప్పి పో అన్నాడు. ఇదిగో ఇంత లోపలికి వచ్చి వాళ్ళు సెల్ఫీలు తీసుకున్నప్పుడు నేను వీడియో తీసుకుంటే తప్పేంటి. సో నేను కూడా వీడియో తీస్తున్నా ఇంత లోపలికి వచ్చి. లుకింగ్ నైస్ యాజ్ ఆఫ్ నౌ. ఇక్కడ నుంచి ఈ సెల్ఫీ స్పాట్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కనిపిస్తున్న జంక్షన్ దగ్గర ఎంటీ స్పేస్లో నేను రామ్దేవ్ గారిని కలిశాను. ఆయనతో చిన్న వీడియో బయట కూడా తీసుకున్నా. చాలా బాగా మాట్లాడారు పొలైట్గా. అది కూడా నేను మీకు చూపిస్తా. అండ్ అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఒక డ్రింక్స్ షాప్ ఉంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. అన్నతో కుదిరితే ఒకసారి మాట్లాడతా, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బబుల్ రీక్యాప్ అని ఉంది. సో టీస్ ఉన్నాయి, ట్రాపికల్ బబుల్, సిగ్నేచర్ బబుల్, బబుల్ షేక్స్, బబుల్ మిల్క్ టీ. ఓ మై గాడ్, స్విగ్గీ జొమాటోలో కూడా ఉందా ఇది. ఇక్కడ స్విగ్గీ జొమాటో వర్క్ చేస్తుందా. వెళ్ళిపోతున్నారు, కుదిరితే ఒకసారి మాట్లాడదాం. అరే వద్దులే, ఎందుకు డిస్టర్బ్ చేయటం. అక్కడ ఆగకుండా చూడండి, బైక్ బండ్లు ఆపుకున్నాడు కూర్చుంటారు వాళ్ళు. రౌండ్ కొట్ట ఏ షాప్ ఉన్నా కూడా షాప్ దగ్గర ఆపాల. Excuse me, sir. Sir, can I have a 30 minutes, like 30 seconds light of you? సార్ ఇక్కడ వ్యూ అంతా బాగుంది. వాటర్ ఫాల్స్ వస్తుంది అంటున్నారు, నేచురల్ వాటర్ ఫాల్స్. అది ఎప్పటిలోగా రావచ్చు అంటే నేచురల్ ఇక్కడ అక్కడ వాటర్ ఫాల్ ఒకటి ఉంది. ఓకే. అట్లాగే డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ వస్తూనే ఉంటాయండి. కొత్త ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తుంటాము, చేస్తుంటాము. చూస్తుంటే ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టున్నాయి కదా. ఇప్పుడు మేబీ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇంకా ఎంత, మేబీ 1 or 2 months పట్టొచ్చా, ఇంకెంత టైం పట్టొచ్చు? అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాం, ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మ్యాన్ మేడ్ బీచ్ 1 year పడుతుంది వచ్చేప్పటికి. అట్లాగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి ఇప్పుడు వచ్చే మండే నుంచి మేము రేట్లు కూడా తగ్గిస్తున్నాము. ఇప్పుడు 700 చేస్తున్నాము ఎంట్రీ టికెట్. నైస్ ఆఫర్ అండి. ఇప్పటి వరకు 1000 ఉంది కదా, అందరూ 1000 అని చెప్తే కొంచెం ఫ్యామిలీస్ తో రావడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. మేబీ మీరు 700 పెడితే వాళ్ళు ఫ్యామిలీ వచ్చి వీకెండ్స్ లో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అనుకుంటా. బట్ వీ లైక్ ద ప్లేస్ సార్, నైస్ ఇనిషియేటివ్. ఈ గ్రీనరీ మధ్యలో ఆ ఫ్లవర్స్ అవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్ వాటర్, ఈ ఫ్లవర్స్ ట్రీస్ మధ్యలో వాటర్ కూడా ఉంటాయి. సీఎం గారు వచ్చిన తర్వాత ఇది ఇక్కడ వాటర్ షార్టేజ్ ఉందండి. యాక్చువల్ సీఎం గారు వచ్చిన తర్వాత వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను, మాకు వాటర్ కావాలని చెప్పేసి. వాళ్ళు ఇనిషియేట్ చేసుకొని ఇప్పుడు వీళ్ళు ఇంకా ఆఫీసర్స్ తోటి నాకు మీటింగ్ పెట్టారు. రేపు వెళ్తున్నాను. వారు ఏమైనా కొంచెం వాటర్ ఇస్తే మేము కొంచెం ఇక దాంతో కొంచెం ఇప్పుడు గ్రీనరీ కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది. అదంతా మంచిగా రావాలంటే వాటర్ అనేది మెయిన్ కదా, జీవనాధారం వాటర్ అనేది. మీరు ఇంతకుముందు ఇండియాలోనే ఉండేవారా సార్ ఈ డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు? అంటే కొన్ని ఫారెన్ కంట్రీస్ తిరిగి అక్కడ స్ట్రక్చర్స్ చూసి ఇన్స్పైర్ అయినామని చెప్పారు, ఇంతకుముందు కొన్ని వీడియోస్ లో చూసాము. అంటే మీకు ఈ థాట్ ఇండియాలో ఉన్నప్పుడు వచ్చిందా, ఫారెన్ లో మీరు ఏదైనా రీసెర్చ్ పర్పస్ లో వెళ్ళినప్పుడు ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారా?
నాకు చిన్నప్పటి నుంచి చెట్లు అంటే ఇంట్రెస్ట్ అండి. ఓకే. చిన్నప్పటి నుంచి నేను చెట్లని ఇది చేస్తుంటాను. చెట్లను రెస్పెక్ట్ చేస్తాను. చెట్లతోటే నేను జీవిస్తుంటాను అనమాట. నేను ఒక 78 కంట్రీస్ తిరిగాను నేను. ఓకే. అప్పుడు ఎక్కడ పోయినా కూడా నా రెగ్యులర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బిజినెస్ ఉండే. 50% ఆఫ్ టైం నా రెగ్యులర్ బిజినెస్కి, 50% ఆఫ్ టైం నా ఈ బొటానికల్ గార్డెన్స్, నర్సరీస్ ఇవన్నీ తిరగడము, చెట్లను అబ్జర్వ్ చేయడము, అట్లా చేసుకొని నాకు 25 సంవత్సరాల క్రితం నాకు ఒక ఐడియా వచ్చిండే, ఒక చిన్నగా చేద్దాము అని చెప్పేసి. ఇక దేవుడి దయ వల్ల అంతా సహకరించింది. మేము ఇన్వెస్ట్ చేసిన భూముల రేట్లు పెరిగినవి, అట్లాగా కొన్ని భూములు అమ్మేసేసి ఆ అమౌంట్ దీని మీద పెట్టాను అనమాట. ఇది ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్కి ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలా, చెట్టుని మనం గౌరవించాలా, చెట్టుని మనం రెస్పెక్ట్ చేయాలి. నాకు ఉద్దేశంలో చెట్టే మన దేవుడు నాకు అనిపించేది, ఒక కనిపించే దేవుడు చెట్లు. అట్లాగా ఇప్పుడు వచ్చేసి మన హైదరాబాద్లో ఇది కాంక్రీట్ జంగల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు 27 సిగరెట్లు తాగుతున్నట్లు లెక్క. పొల్యూషన్ పర్ డే. ఇవాళ పుట్టిన పిల్లలు కూడా 27 సిగరెట్లు తాగే అంత పొల్యూషన్ పీలుస్తున్నారు వాళ్ళు. ఇదే కంటిన్యూ అయితే ఇంకా ఫ్యూచర్లో, ఇప్పుడు ఢిల్లీ ఉంది 60 సిగరెట్లు అంట పర్ డే, అంత పొల్యూషన్. ఓకే, అసలు ఇంకా ఒక ఇది వచ్చింది, ఢిల్లీ క్యాపిటల్ మార్చాలని, అంత పొల్యూషన్, అంత హారిబుల్ సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు అదంతా మారాలంటే మనం చెట్లను పెంచాలా. పర్ క్యాపిటా మన ఇండియాలో ఉన్నవి 27 చెట్లు. అదే కెనడాలో 6800 చెట్లు, అదే చైనాలో 250 చెట్లు. కనీసం మనం 100 చెట్ల కన్నా పెరగాల. అదొక టార్గెట్ పెట్టుకొని ఒక 10 సంవత్సరాలు కష్టపడితే, అందరూ దీంట్లో ఒక చెయ్యేస్తే ఇది గ్రీనరీ పెరిగి మన పొల్యూషన్ తగ్గి కొంచెం మంచి ఎన్విరాన్మెంట్లో. మీరు ఇంత దూరం వచ్చారంటే ఎంతో కొంత కంటెంట్ ఎంగేజింగ్గా ఉంటేనే వస్తారు. నా కోసం కాకపోయినా పార్క్ చూడడానికైనా చూసుంటారు. ఈ వీడియోని లైక్ చేసి ఈ పార్క్ విషయంలో మీకు అనిపించిన ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి. నేను సూన్ ప్లాన్ చేస్తున్నాను మంచి మంచి వీడియోస్ తీయడానికి. ఇది ట్రావెల్ బ్లాగ్లో నా ఫస్ట్ బ్లాగు. దీంట్లో నేను అంత ప్రొఫెషనల్గా ఉండకపోవచ్చు. ఒక కామన్ మ్యాన్ నార్మల్గా తిరుగుతూ ఉంటే తనకి ఏమనిపిస్తుంది మాట్లాడతాడు కదా పక్కన ఫ్రెండ్స్తో, నేను అలాగే మీతో మాట్లాడాను. మోర్ ప్రొఫెషనల్గా, మోర్ గుడ్ ఎక్విప్మెంట్తో మంచిగా తీయడానికి ట్రై చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇలా వెళ్తే అక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది, దాని పక్కనే వాష్రూమ్స్ కూడా ఉన్నట్టున్నాయి, చూపిస్తాం. చెట్లు భలే ఉన్నాయి కదా వంకర్లు తిరుగుతూ. నాకు ఇలాంటి షేప్లో ఏం చూసినా పాములే గుర్తొస్తాయి. మ్యాంగో ట్రీస్లో ఉన్నాయి. సో ఇదిగో ఈ దారిలో అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి పబ్లిక్ టాయిలెట్స్. వీ కెన్ యూజ్ దెమ్ వితౌట్ పేయింగ్ ఎనీ మనీ. అటు చిన్నగా ఉన్నట్టున్నాయి, లాక్ కూడా వేసినట్టుంది. చూద్దాం ఒకసారి. టాయిలెట్స్ ఉన్నాయి కానీ ఇంకా ఓపెన్ చేయలేదు, లాక్ చేసే ఉంది. యూస్ చేయడానికి మరి అవసరం అయితే ఎక్కడికి తీసుకెళ్తారో ఏంటో. టాయిలెట్స్ ఆర్ లాక్డ్. పక్కన డస్ట్బిన్ ఉంది బట్ టాయిలెట్స్ లేవు. ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. మేబీ ఆ ఫుడ్ కోర్ట్కి వెళ్తే మనకి కాస్ట్ ఎంతో తెలుస్తుంది, బట్ నాట్ నెసెసరీ ఇప్పుడైతే. మీరు వచ్చినప్పుడు వెళ్ళండి. అది ఎంట్రన్స్ అనమాట, అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా. ఆ ఎంట్రన్స్ నుంచి మనం ఇందాక లెఫ్ట్ సైడ్ వెళ్ళాము. రైట్ సైడ్లో వస్తే ఇది వస్తుంది మనకి. రైట్ సైడ్లో రాగానే లెఫ్ట్ సైడ్ ఫుడ్ కోర్ట్ వస్తుంది. అండ్ దెన్ ఇదిగో నేను ఇలా తీసుకెళ్తా. లెట్స్ నావిగేట్ త్రూ దిస్ పాత్. కాకపోతే ఈ వీడియో క్యాప్చర్ చేయడానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ చూసినా మట్టి. ఈ రోడ్లు ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తిగా అవ్వకపోవడం వల్ల ఏ వెహికల్ వచ్చినా కూడా చాలా మట్టి వస్తుంది. అమ్మ వాళ్ళు ఎక్కడ పోతున్నారు. ఇప్పుడు ఈ రోడ్లో మనం వెళ్ళాలి. ఇదేమో మట్టి లేపి తీసుకెళ్తుంది. ఇందాక వచ్చిన వెహికల్ కూడా మొత్తం దుమ్ము లేదండి. మనం అటు వద్దులే, ఇటు వెళ్దాం, ప్రశాంతంగా ఉంది. ఇది భలే ఉంది కూర్చోడానికి. బల్ల టైప్లో రాళ్ళతో చేశారు.
బాగుంది. ఈవినింగ్ టైంలో వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఫ్రీగా వచ్చి కూర్చుంటే కూర్చునేవారు. ఇప్పుడైతే 1000 రూపాయలు టికెట్. కొన్ని రోజులు పోతే 700 చేస్తారంట. ఇందాక రామ్దేవ్ గారు వీడియోలో చెప్పారు కదా, పర్ హెడ్ 700 చేస్తే ఫ్యామిలీస్ కూడా చాలామంది వస్తారు. వాళ్ళకి అర్థమైనట్టుంది ఎక్కువ ప్రైస్ పెట్టడం వల్ల జనాలు కొంచెం అంత ఇంట్రెస్ట్గా లేరని. ఇక్కడే మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్ వస్తుంది అన్నారు కదా రామ్దేవ్ గారు ఇందాక వీడియోలో, అది ఇదే ప్లేస్ అనమాట. ప్రస్తుతానికి రాక్స్ ఉన్నాయి, వాటర్ స్కేర్సిటీ ఉందట. సీఎం రేవంత్ రెడ్డి గారిని అడిగాము వాటర్ అరేంజ్ చేయాలి, దానికోసం పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి. మరి అప్రూవల్స్ వస్తే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్ ఏదో సెటప్ చేస్తారు. ఫ్రాక్స్ చూడండి, ఐరన్తో చేస్తారు ఈ ఫ్రాక్స్ని. వాటర్లో ఉండాల్సినవి బయటకు వచ్చి చూస్తున్నాయి. అక్కడ ఒక డాల్ఫిన్ ఉంది, ముందుకు వెళ్ళి చూద్దాం. కప్పలు నీళ్ళలో కదా ఉండాలి, బయటకు వచ్చాయంటే. సో ఈ గుంతలో ఫ్రెష్ వాటర్ వేసి కొన్ని లైవ్ ఫిష్ లాంటిది తీసుకొచ్చేస్తే బాగుంటుంది. పిల్లలు వచ్చినప్పుడు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు లైవ్ ఫిష్ వేస్తే. ఇదిగో ఈ డాల్ఫిన్. ఇలా జస్ట్ రా ఐరన్ కలర్లో కాకుండా వీటికి మంచి పెయింటింగ్స్ వేస్తే బాగుండేది, కలర్ఫుల్గా కొంచెం రియలిస్టిక్ లుక్లో ఉండేవి. మీరేమంటారు కమెంట్ చేయండి. ఇలా ఐరన్ అలాగే వదిలేసి షేప్ పెట్టేస్తే బాగాలేదు కదా. అక్కడ ఫ్రాగ్స్ కానీ ఇక్కడ డాల్ఫిన్ కానీ వాటికి కలర్స్ వేసి ఉంటే కలర్ఫుల్గా బాగుండేది. అక్కడ ఒక డోమ్ ఉంది, అదేంటో తెలీదు, అంత బ్రైట్గా కూడా ఏం లేదు, ఫేడ్ అవుట్ అయిపోయింది. అక్కడ ఒక చిన్న బావి లాంటిది ఉంది, అక్కడ ఏముందో చూద్దాం. ఏముంది, వాటర్ అంటారా, అంటే ఈ మొక్కలకి వాటి అన్నిటికి కావాల్సిన వాటర్ ఇక్కడ పెట్టి ఉంటారా. మొక్క ఏముంది, ఏమిలే, డొల్ల మొగ్గైన ఎడారి చెట్లు. చిన్నప్పుడు చదువుకున్నాం వీటి గురించి, గుర్తున్నాయా? ఉంటే ఏమంటారో కామెంట్ చేయండి, ఎక్కడ దొరుకుతాయి కూడా కామెంట్ చేయండి. ఇలా వెళ్ళిపోదాం. ఇక్కడ ఏవో కుండలు ఉన్నాయి, భలే ఉన్నాయి. మట్టి కుండలు అంటారా, అలాగే ఉన్నాయి. చిన్న పిల్లలు వస్తే దాంట్లో దూరి ఆడుకుంటారు. పగలవులే, చాలా తిక్కుగా ఉన్నాయి. ఇటు వెళ్ళిపోదాం. పైనకి ఎక్కుతుంటే ఆయాసం వస్తుంది. ఇదేంటి బొమ్మలకి క్లాత్ కప్పేసి ఉంది. చెట్ల కోసం పూల కుండీలాగా పెట్టారు, అందుకోసమని ఫేస్ కవర్ చేశారు పాపం.
ఇక్కడ ఫేస్ ఓపెన్. సరిగ్గా చూడండి, గ్రీకు శిల్పం కదా. ఇలాంటి ఫేస్ కట్లా చూస్తే హృతిక్ రోషన్ గుర్తొస్తాడు అబ్బా నాకు. ఇక్కడ కూడా ఫేసెస్ కవర్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఇటు వెళ్ళిపోదాము. అదిగో అక్కడ దూరంగా ఉంది కదా ఫ్లవర్స్, సెల్ఫీ స్పాట్ అదనమాట. కిందకు వస్తే ఇక్కడ వేరే ఉంది. ఒక చిన్న పాండ్ వాటర్. రౌండ్గా స్టోన్స్. అవి నిజంగా బరువు ఉంటాయి అంటారా? రాళ్ళు అయితే చాలా బరువు ఉంటాయి. మళ్ళీ రౌండ్గా తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారో ఏమో కానీ. లోపలికి వెళ్ళి చూద్దాం. స్టెప్స్ కూడా రాళ్ళతోటే ఉన్నాయి. ఇక్కడ పైన బ్రిడ్జ్ లాగా ఉంది, ఐరన్ గ్రిల్స్తో పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాంటిది ఒకటి కట్టారు. దానిపైన ఎక్కి చూద్దాం. కింద కాఫెటేరియా లాంటిది ఒక చిన్న ప్లేస్ ఉంది. స్నాక్స్, సమోసాలు అలాంటివి ఉన్నాయి. పానీపూరి కూడా ఉంది. సో ఇక్కడ కాఫెటేరియా ఉంది, మీకు కావాల్సిన స్నాక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఏదైనా కొనుక్కొని దీనిపైన ఇలా వాక్ చేస్తూ తినొచ్చు. ఇలా వెళ్ళాలి వాక్ చేసుకుంటూ. ఎండ ఎక్కడ లేదు, అన్నీ డెడ్ ఎండ. ఇక్కడ వెళ్తే ఇక్కడ ఫ్రెండ్స్ కూర్చోవడానికి ఇటు ఒక 4 సీట్స్, ఇటు ఒక 4, అంటే ఇక్కడ ఒక 4 మెంబర్స్, ఇక్కడ ఒక 4 మెంబర్స్ కూర్చోవచ్చు. సీట్స్ కొన్ని చిరిగిపోయినాయి ఫ్రెండ్స్, బ్యాడ్. అంటే ఎప్పుడో సెటప్ చేసి ఉంటారు, చాలా రోజులైంది కదా. వర్షాలు, ఎండలు కొన్ని న్యాచురల్గానే పాడవుతాయి. ఇక్కడ కూడా ఇక్కడ సీట్ లేదు, లేపేసినట్టున్నారు. అలా చివరికి వెళ్ళిపోదాం, ఏముందో చూద్దాం. ఇదిగో ఇంకా వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఇంకా వర్కర్స్ ఆర్ డూయింగ్ దర్ జాబ్. సో ఇట్ ఈస్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. హే మ్యాన్, ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఉంది, మనం బయటకు వెళ్ళిపోవచ్చు. ఇంకా చాలా పొడవాటి మహిళలు, పాశ్చాత్య మహిళలు స్కర్ట్స్ వేసుకున్నారు. పార్క్ చూడడానికి వచ్చినట్టున్నారు. ఏముంది అని చూస్తున్నారో, అసలు ఏముంది అని చూస్తున్నారో అర్థం కావట్లే. మూమెంట్ ఏం లేదు. ఈ లేడీకి ఒక పెట్ డాగ్ కూడా ఉంది. నైస్ డాగ్.
సాలిడ్గా ఉంది. ఇప్పుడు యాక్చువల్గా యాంట్ దగ్గర ఒకటి రాసి ఉంది, అదేంటో చూపిస్తూ ఉండండి. యాంట్ చాలా కోపంగా ఉంది కదా, చాలా కసిగా కొరుకుతున్నట్టుంది. సో దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఉంది, ఐ ఆమ్ ఫోర్స్డ్ టు బైట్ యూ యాజ్ యూ ఆర్ డిస్ట్రాయింగ్ నేచర్. సో అదన్నమాట దాని కోపం. మనం ప్రకృతిని నాశనం చేస్తున్నామని కోపం వచ్చి మనల్ని కొరుకుతుందంట. ఇంత సాలిడ్గా ఉన్న యాంట్ కొరికితే మనిషి అన్నాడు ఎవడో బ్రతకడు. ఆ బాడీకి సరిపోవాలంటే కనీసం ఒక 5 బ్లడ్ కావాలి. ఇప్పుడు మనం ఇంకొక సెల్ఫీ స్పాట్ దగ్గరికి వెళ్దాము. అదేంటంటే చాలామంది ఈ ఇమేజ్ని షేర్ చేసి ఉంటారు. ఇది కూడా ఎంట్రీ దగ్గరే ఉంది. అదిగో అంబ్రెల్లా షేప్ ఆ ఎంట్రీ కనబడుతుంది కదా, అక్కడ నుంచి రైట్కి వస్తే స్టార్టింగ్లోనే ఉంటుంది దిస్ వన్. దీన్ని ఏమనాలో మరి. ఏమన్నా ఊహించుకోవచ్చు ఇలాంటి షేప్ని. దానికి ఒక పేరు పెడితే బాగుండేది ఇల్లు. తెలిసిన వాళ్ళు ఎవరైనా కమెంట్ చేయండి. దీన్ని ఏమనుకుంటున్నారు మీరు? నాకేమనుకోవాలన్నా కూడా అప్రోప్రియేట్గా అనిపించట్లా. బటర్ఫ్లై అనుకున్నా, కాదేమో అనిపిస్తుంది. కాదు, ఇది గుడ్లగూబ. అప్పుడే అంత నాలెడ్జ్ ఎట్లా వచ్చిందిరా నీకు, ఇప్పుడే బటర్ఫ్లై అన్నావు కదా అంటున్నారా? రీజన్ ఏంటంటే ఇగో ఇక్కడ చూసా. బీయింగ్ ఏ ఓల్ స్టిల్ కాంట్రిబ్యూటింగ్ టు నేచర్, ఆర్ యూ ఏ హౌలా డిస్ట్రాయింగ్ ద నేచర్. అమ్మా తిట్టేసింది ఇది, అంత మాట అనేసింది అంటే. ఇట్స్ ఓకే, హూ ఎవర్ డిస్ట్రాయింగ్ ద నేచర్ దట్ అప్లైస్ టు దెమ్, నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఇంకొక ప్లేస్ ఉంది, చలో. ఈ ఫేస్ ఎవరిదో కానీ బాగుంది, గ్రీనరీతో. జుట్టు ప్లేస్లో మొత్తం గ్రీన్ కలర్ లీవ్స్ పెట్టారు. ఇట్స్ గుడ్. హాయ్ బ్రో, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ ఒక్కడే? ఓన్లే ప్రకృతిలో ప్రశాంతంగా ఉన్నారు. నాకు అదృష్టం లేదు ఇలా అప్పుడప్పుడు వచ్చి చూడడం తప్ప. ట్రీస్ నైస్ షేప్లో ఉన్నాయి. బహుశా ఇలాంటి చెట్లకి ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో. సెలబ్రిటీస్ వాళ్ళు ఇళ్ళలో పెట్టుకుంటారు కదా, ఈ మాత్రం ఉండాలి డబ్బులన్నీ పెట్టాలంటే. చూడడానికి సింపుల్గా ఉన్నా ఇవి రేర్ అనుకుంటా, అందుకే కాస్ట్ ఎక్కువ. అసలు ఈ చెట్టుని ఏమంటారు, అది ఎక్కడ దొరికిద్ది, ఏ కంట్రీలో ఫేమస్ అనేది ఒకటి రాసి పెడితే బాగుండేది, కొంచెం నాలెడ్జ్ కూడా వచ్చేది. హోల్ బ్యాక్ సైడ్కి వచ్చేసాం. హోల్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే వ్యూ ఇది. అక్కడ మన యాంటీ బ్రో ఉన్నాడు కోపంగా, నేచర్ని డిస్ట్రాయ్ చేస్తున్నామని తన కోపం. సేమ్ హియర్. ఇక్కడ ఇదైతే హోల్ ఏకంగా హౌలా అనేసింది.
ఆల్మోస్ట్ ఇక్కడ హాఫ్ అన్ అవర్ నుంచి బిజీగా ఉంది సెల్ఫీ స్పాట్. చాలాసేపు ట్రై చేసా వెళ్ళడానికి, జనాలు గుంపులుగా ఉన్నారని వెళ్ళలేదు. సో ఫైనల్లీ ఖాళీగా ఉంది, ఒకసారి వెళ్దాం. సో ఇదే సెల్ఫీ స్పాట్. బాగుంది. ఇక్కడ మళ్ళీ ఏదో రాశారు, వీఆర్ యాంటెనాస్ ఆఫ్ ఎర్త్, వాట్ అబౌట్ యువర్ యాంటెనా టు సేవ్ ఎర్త్. నాకు అర్థం కాలేదు, ఎవరికైనా అర్థమైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓ మై గాడ్, ఏంటిది స్టార్ట్ చేశారు, నిబ్బా నిబ్బిస్. ఒక సింబల్ ఉందని వాళ్ళు కూడా ఏదో రాసేసారు. సో మనం ఈ సందులోంచి దూరిపోదాం, మళ్ళీ అలా ఏం వెళ్తాంలే కానీ. డెడ్ ఎండ్ వచ్చేసింది, ఇక్కడ ఏం లేదు, ఏదో ఒక సందులోంచి కిందకి వెళ్ళిపోదాం. సో ఎగ్జిట్ వచ్చేసింది ఫ్రెండ్స్, మన ఎక్స్పీరియం ఎకో పార్క్ విజిట్ అయిపోయింది. టైర్డ్గా ఉన్నాను, చాలాసేపు తిరిగాం కదా. ఇది స్టార్టింగ్లో వచ్చింది, మనకి చూపించాను, అండర్ కన్స్ట్రక్షన్. ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఈ వీడియోని లైక్ చేసి ఈ పార్క్ విషయంలో మీకు అనిపించిన ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి.